అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరు క్లాస్ కొట్టిన అన్ని చేతులు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరి చేతులు ఎట్లా మా రాజేశ్వరి వృద్ధాశ్రమానికి కుమార్ గారు బీజేపీ మంచి పోస్ట్లో ఉన్నారు. అట్లా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. మాకు బాగా ఆప్త మిత్రుడు. ఏది అవసరమైనా కూడా మమ్మల్ని ఆదుకుంటారు. సార్ ఈరోజు మా దగ్గరికి వచ్చి ఈ సెలబ్రేషన్ చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, అలాగే ముందు ముందు మాకు అన్ని విధాల సపోర్ట్గా ఉంటారు సారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మమ్మల్ని మీరు ఇంతవరకు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరితోటి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ సంబంధించింది రాజేశ్వరి మేడం ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలు. నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేయాలంటే నిజంగా అసలు ఎంతో గొప్ప త్యాగదనం ఉండాలి మొదటగా. అంటే ఇలాంటి సర్వీస్ చేయాలంటే, అందులో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సర్వీస్ చేయాలంటే నిజంగా త్యాగదనమే. సో నిజంగా ఆమెను నేను అభినందిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు. తప్పకుండా మా తరపు నుంచి వెళ్ళి మీ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము తప్పకుండా ఇస్తాము. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. జనరల్గా మానవునికి సేవ చేసుకుంటే మాధవునికి కూడా సేవ చేసుకున్నట్టు. కాబట్టి ఆ సేవా గుణం అందరికీ ఉండదు. చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు, కరోడ్పతి వాళ్ళు ఉంటారు, కోట్లకు ఎగబాకినటువంటి వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, దాంతోపాటు బిల్డర్స్ ఉంటారు, చాలా వివిధ రకాలకు సంబంధించినటువంటి చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా సేవ చేయరు. కేవలం ఎవరికైతే సేవ చేయాలన్నటువంటి మనసు ఉంటుందో, ఆ ఆలోచన ఉంటుందో, నేను మానవ జన్మ ఎత్తినను, ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సేవ చేస్తారు. నిజంగా వాళ్ళు కూడా ఆ సేవ చేసే అదృష్టం కల్పించడం కూడా భగవంతుడు గొప్పతనం. సో అందరికి కూడా ఆ సేవ చేసే అదృష్టం ఉండదు. నిజంగా మేడంకి ఆ అదృష్టం తక్కింది. మేము కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత మాకు తోచిన దాంట్లో కొద్దిగా మేము సేవ చేయడానికి కూడా అప్పుడప్పుడు ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మేడం నిత్యం మీ అందరి సేవలో ఉంటుంది కనుక మేడంకి హృదయపూర్వకమైనటువంటి మేము ధన్యవాదాలు, అభినందనలు. దాంతోపాటు మీ అందరికీ కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వృద్ధాశ్రమంలో మీ అందరి మధ్యలో, అంటే మీ అందరి చాలా చిన్న ఏజ్, నేను ఇప్పుడు 36 సంవత్సరాల వయసు నాది. మీ అందరి ఆశీస్సులు నాకు అందాలని, మీ అందరి మధ్యలో ఇంత పెద్ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరితోటి మీ దీవెనలు అందే విధంగా నాకు మేడం యొక్క గొప్ప అవకాశాన్ని నాకు అందించింది. మీ మధ్యలో సెలబ్రేషన్ చేసుకోవడానికి కనుక మేడంకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్యాలెండర్ బాగానే కూడా